హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు హ్యాష్ట్యాగ్ రియా. సో అందరికీ సిరీస్ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఐ నో చాలా తక్కువ మంది చూస్తారు మన తెలుగు వాళ్ళు అని, బట్ స్టిల్ స్టార్ట్ చేసేసాను ఈ సిరీస్ కాబట్టి కంప్లీట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. యాక్చువల్గా అయితే మధ్యలో ఆపేద్దాం అనుకున్నాను, బట్ సరే ఇది ఒక్క సిరీస్ కంప్లీట్ చేద్దాంలే అనిపించింది. చూద్దాం ఈ సిరీస్ అయిపోయే లోపు మనకేమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో తెలుగులో అన్నది. ఓకే సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇకపోతే లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ డైరెక్ట్లీ. ఓకే, సో ప్రీవియస్ ఎపిసోడ్ నేను చెప్పదలుచుకోలేదు, డైరెక్ట్ ఈరోజు ఎపిసోడ్ చెప్పేస్తున్నాను. ఓకే, సో అలా అలా 2 days తర్వాత తన హెల్త్ కొంచెం సెట్ అయిన తర్వాత ఆరోహి ఆఫీస్కి వెళ్తుందనమాట. 2 days నుంచి తను అసలు ఆఫీస్ వర్క్స్ ఏమీ చూడలేదు. అంతా కూడా మన సోఫియానే చూసుకుంటూ వస్తుందన్నమాట. సో సోఫియాని తన క్యాబిన్కి పిలిచి సోఫియాతో మాట్లాడుతుందన్నమాట. ఏంటి విషయాలు, ఎనీ అప్డేట్స్ అది ఇది అంటే, చూశాను మేడం, మీ మెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి, దాంట్లో ఒక ఇంపార్టెంట్ మెయిల్ వచ్చి ఉంది అని చెప్పుద్ది అనమాట. ఏంటి ఆ మెయిల్ అంటే, మీరే చూడండి మేడం, మీరు చూస్తేనే బాగుంటుంది అని చెప్పి అన్నదనమాట. అన్న తర్వాత సరే అని చెప్పేసి ఆ మెయిల్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసి చూస్తే తనకు ఆల్రెడీ ఒక అవార్డు వచ్చిందని చెప్పాను కదా నేను ప్రీవియస్ ఎపిసోడ్లో, దట్ బిజినెస్ ఐకాన్ అవార్డు ఒకటి తనకి వచ్చింది అని చెప్పి. సో అది స్కెడ్యూల్ అయిపోయింది అనమాట. దట్ అదేంటి అంటే మెయిల్ ఏమొస్తుంది అంటే, రెస్పెక్టెడ్ ఆరోహి, మేము డార్జిలింగ్లో మీకోసం ఈ ఈవెంట్ని ప్లాన్ చేసున్నాము. సో దేశాల నుంచి మన వస్తారు. సో మీకు కూడా ఇదే ఇన్విటేషను, పలానా అంటే ఒక 2 weeksలో మేము ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఈ ఈవెంట్ వచ్చేసి మనకి డార్జిలింగ్లో జరుగుతుంది. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది మాకు ఇన్ఫామ్ చేస్తే దాని ప్రకారం మేము ఇక్కడ అరేంజ్మెంట్స్ అంటే రూమ్, అకామిడేషన్స్, ఫుడ్ ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు మీ డీటెయిల్స్ పంపగలరు అని చెప్పి మెయిల్ వస్తుంది అనమాట. ఆ మెయిల్ చదివిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆరోహి. సో ఎంత ఆనందంగా ఫీల్ అవుతుందో ఇమీడియట్గా అంతే బాధ, భయం కూడా పడుతుందన్నమాట. సడన్గా డల్ అయిపోతుంది. అప్పుడు తన పేరేంటి, సోఫియా అడుగుతుందన్నమాట, ఏమైంది మేడం, ఎందుకు డల్ అయిపోయారు సడన్గా అని అడుగుతుంది. అంటే ఎంత హ్యాపీగా ఉన్నా అమ్మ ఫ్యామిలీని తీసుకెళ్దాం అనుకున్నాను కదా, సో అమ్మ ఆరోగ్యం బాగాలేదు. డార్జిలింగ్ అంటే బాగా చలి ప్రదేశం. సో ఈ చలి ప్రదేశంలో అమ్మని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనగానే సోఫియా అంటుంది, ఎందుకు కష్టం, మనకి రియా మేడం ఉన్నారు కదా, తను ఒకసారి అడగకపోయారా, తను ఏమన్నా మీతో పాటు రాగలిగితే ప్రోగ్రామ్ చాలా ఈజీ అయిపోతుంది కదా అని అడుగుతుంది అనమాట. అని సలహా ఇస్తుంది సోఫియా. యాక్చువల్గా తమిళ్లో ఇలా చెప్పలేదు, అదే మరి మన తెలుగు వాళ్ళకు ఉండే అడ్వాంటేజ్. బట్ స్టిల్ ఇక్కడ నుంచే మనకి ఎంకరేజ్మెంట్ లేదు. ఎనీవేస్, సో అనగానే అవును కదా అని చెప్పి, సరే అయితే నేను డాక్టర్ గుప్తా గారితో మాట్లాడతాను ఫస్ట్, నువ్వు ఏమన్నా ఇంపార్టెంట్ మీటింగ్స్ లాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఆఫ్టర్నూన్కి షిఫ్ట్ చెయ్యి, నేను ఈలోపు గుప్తా గారితో రియాతోటి మాట్లాడొస్తాను అని చెప్పేసి వెళ్తుందనమాట. వెళ్ళగానే ఓకే మేడం నేను చూస్తాను అని చెప్పి సోఫియా అనగానే వెంటనే బయలుదేరి ఆరోహి గుప్తా దగ్గరికి వెళ్తుంది, డాక్టర్ గుప్తా దగ్గరికి. వెళ్ళగానే మే కమిన్ డాక్టర్ గుప్తా అనగానే, యా ఆరోహి ప్లీజ్ కమిన్ అని అంటాడు గుప్తా. అనగానే లోపలికి వెళ్ళి కూర్చొని, ఏంటి ఇలా వచ్చారు, ఏమన్నా ఏమన్నా ప్రాబ్లమా అని అడుగుతాడు గుప్తా. లేదు, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి, హెల్ప్ అంటారా సజెషన్ అంటారా మీ ఇష్టం, బట్ అనగానే అవునా ఏంటది చెప్పండి అని అంటారమ్మా అని అడుగుతాడు గుప్తా. అంటే అప్పుడు చెప్తాడనమాట,
చెప్తుంది ఆరోహి దట్ నాకు ఇలా మెయిల్ వచ్చింది, ఒక 2 వీక్స్లో నాకు ప్రయాణం ఉంది అనగానే ఆయన వావ్ రియలీ కంగ్రాచులేషన్స్ అప్పుడు అలా అని చెప్తాడనమాట. చెప్పగానే థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇక్కడ నేను చేసేది ఏముంది అంటే, లేదు మీరు రియా గారితో మాట్లాడాలి, రియాతో మాట్లాడి ఒప్పించాలి మాతో పాటు రావడానికి. అమ్మ హెల్త్ కండిషన్ తనకే తెలుసు కదా, అది చాలా చలి ప్రదేశం, అది మీకు కూడా తెలుసు కదా. సో తను మాతో ఉంటే అమ్మ ఆరోగ్యం బాగుంటుందనేది నా ఆలోచన అనగానే డాక్టర్ గుప్తా అంటాడనమాట, మంచి ఆలోచనే, బట్ రియా ఒప్పుకుంటుందా లేదా అనేది క్వశ్చన్ మార్కే అని అంటాడు డాక్టర్. అనగానే ఆరోహి, డాక్టర్ ప్లీజ్ అలా చెప్పకండి, మీరు నాకు ఏదన్నా హెల్ప్ చేస్తారేమోనని మీ దగ్గరికి వస్తే మీరు కూడా ఇలా మాట్లాడతారేంటి అని అంటుంది ఆరోహి. అనగానే లేదమ్మా, ఆవిడ గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను, ఎందుకంటే తనకి ఇక్కడ ఇంకా పేషెంట్స్ ఉంటారు అన్న ఆలోచనలోనే ఉంటుంది. కానీ సరే నువ్వైతే ఫస్ట్ అడిగి చూడు, ఇన్ కేస్ తను గనక ఒప్పుకుంటే నేను ఆ వారం రోజులకి నేను ఇక్కడ ఎవరన్నా ఒక టెంపరీ డాక్టర్ని హ్యార్ చేసుకుంటాను 1 వీక్ కోసం, అది నాకు ప్రాబ్లమే కాదు అని చెప్తాడనమాట గుప్తా. అనగానే ఈ హెల్ప్ చేయండి చాలు, నేను మ్యాక్సిమం ఆవిడ ఒప్పించడానికి ట్రై చేస్తాను అనగానే నేను ఈ ఒక్క హెల్పే చేయగలను, రియా ఒప్పుకుంటే నేను ఈ హెల్ప్ చేయగలను, రియా ఒప్పించడం అనేది మీ చేతిలో పని అని అంటాడనమాట గుప్తా. అనగానే సరే నేను రియా గారి దగ్గరికి వెళ్తాను అని చెప్పి బయలుదేరుతుంది ఆరోహి. బయలుదేరి ఫస్ట్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మకి న్యూస్ చెప్తుంది అనమాట, అమ్మ ఇలా సంగతి అని చెప్పి. అనగానే అవునా, వెరీ గుడ్, చాలా సంతోషం అమ్మ అని వాళ్ళ అమ్మ ఉంటుంది. అన్న తర్వాత కానీ నువ్వు ఇంకా ఎందుకు టెన్షన్గా ఉన్నావు అని వాళ్ళ అమ్మ అడుగుతుంది అనమాట. ఏముంది, నీ గురించే, అక్కడికి వెళ్ళటం బాగానే ఉంది, అక్కడ చాలా చలి ఉంటుందమ్మా, నీ ఆరోగ్యం గురించే నా అదంతా భయం అంతా అని అంటనమాట. నాకేం బాగానే ఉన్నానుగా, ఇప్పుడు రియా కూడా చెప్పింది కదా నేను చాలా హెల్తీగా అయిపోతున్నాను అని, మేనేజ్ చేసుకోవచ్చు అని అంటదనమాట. అనగానే లేదమ్మా, అక్కడ బాగా చలి ఉంటుంది, అక్కడ డైట్ ఎట్లా ఉంటుందో ఏంటో మనకు తెలీదు, సో రియా కూడా మనతో వస్తే బాగుండనేది నా ఆలోచన, బట్ తను ఒప్పుకుంటుందో లేదో అని ఒక మాట అంటుంది ఆరోహి వాళ్ళ అమ్మ దగ్గర. అనగానే అవునా అని తను ఇంకేం మాట్లాడదనమాట. సరే అమ్మ నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి ఆరోహి రియా రూమ్ వైపుగా క్యాబిన్ వైపుగా వెళ్తూ ఉంటుంది. 4 సార్లు అటు ఇటు తిరుగుతుంది, కానీ ధైర్యం సరిపోదన్నమాట ఆరోహికి లోపలికి వెళ్ళడానికి. బట్ రియా చూసి ఆరోహి ఎందుకు అలా తిరుగుతున్నారు, నాతో ఏదన్నా మాట్లాడాలా అంటే అవును అనగానే, మరి దానికి ఎందుకు అంత అటు ఇటు తిరుగుతున్నారు, రండి లోపలికి అని పిలుస్తుందనమాట. అనగానే సరే అని లోపలికి వెళ్ళి కూర్చొని తడబడుతూ ఉంటుంది ఆరోహి. తడబడుతూ ఉంటే ఎందుకు అలా తడబడుతున్నారు, ఏంటి, ఏమన్నా ప్రాబ్లమా, అమ్మకి హెల్త్ ఏమన్నా ఇబ్బంది అయింది, లేదా మీకేమన్నా తలనొప్పి ఏమన్నా వస్తుందా అని అడుగుతుంది అనమాట. అదంతా కాదు అని తన జోబులో నుంచి ఒక లెటర్ తీసి తన ముందు పెడుతుందనమాట. పెట్టగానే ఏంటిది అనగానే, అది నాకు మెయిల్ వచ్చింది, దాని ప్రింటౌట్ అని అంటదన్నమాట. మీ మెయిల్ ప్రింటౌటా అని చెప్పి ఆ మెయిల్ని మొత్తం చదువుతుందనమాట. ఆ లెటర్ అంతా చదివిన తర్వాత మీకు అవార్డు వచ్చిందా, వావ్ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అని అంటుంది. అనగానే ఇప్పుడు దీనికి నాకు ఏంటి సంబంధం అని అడుగుతుంది రియా. అనగానే యాక్చువల్గా మీకు తెలుసు ఫంక్షన్ ఈవెంట్ డార్జిలింగ్ అని తెలుసు, లెటర్లో ఉంది కదా అని అంటుంది రియా. అబ్బా అది కాదు, అమ్మను కూడా తీసుకెళ్తున్నాను, సో అమ్మ హెల్త్ అంటే అదా మీ భయము, గుప్తా గారితో మాట్లాడండి, కావాల్సిన ప్రికాషన్స్ సప్లిమెంట్స్ అన్నీ రాసిచ్చేస్తాను నేను, మీరు హ్యాపీగా వెళ్ళి రావచ్చు కదా అని అంటుంది అనమాట. అబ్బా అది కాదు రియా, స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా మాతో పాటు రావచ్చు కదా ప్లీజ్, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అమ్మ గురించి అని
టక్కన అడిగేస్తుంది అనమాట. అడిగానే రియా కొద్దిసేపు షాక్ అవుతుంది. నేనా అని అంటుంది అనమాట. మీరే, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, రండి ప్లీజ్, అమ్మ కోసం రండి ప్లీజ్ ప్లీజ్ అని చాలాసేపు రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. కొద్దిసేపు అయిన తర్వాత రియా కూడా కొద్దిసేపు ఆలోచించి, సరే నేను మా అమ్మ నాన్నని అడిగి చెప్తాను, మా అమ్మ నాన్న ఓకే అంటే నాకేం ప్రాబ్లం లేదు రావడానికి అనగానే, అవునా మీ అమ్మ నాన్న ఒప్పుకుంటే నీకేం ప్రాబ్లం లేదా, అయితే నేను మాట్లాడతాను మీ పేరెంట్స్ తోటి అని అంటుంది ఆరోహి. వద్దు నేనే మాట్లాడతాను అని చెప్పి వెంటనే ఆరోహి ముందే ఫోన్ చేస్తానమాట. ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ ఫోన్ ఎత్తుతుంది. ఎత్తి ఏంటమ్మా ఈ టైంలో చేసావు అని అడుగుతుంది. అడగనే లేదమ్మా ఇలా ఇలా సంగతి ఆరోహికి ఇలా అనగానే ఫస్ట్ వాళ్ళ అమ్మ, అవసరమా బేట అంత దూరం ఒంటరిగా, మేమెవరం లేకుండా ఎప్పుడు ఎక్కడికి పంపించలేదు నిన్ను ఒంటరిగా, అది ఇది అని ఏంటో గుణుగుతూ ఉంటుందన్నమాట వాళ్ళ అమ్మ. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి, ఏంటి నా కూతురు ఫ్రీడమ్ని కొట్టేస్తున్నావు నువ్వు, అదంతా కుదరదు, అయినా వాళ్ళ అమ్మ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తందే కదా యాజ్ అ డాక్టర్గా, సో వాళ్ళు రిక్వెస్ట్ చేయడంలో తప్పు లేదు, నీకు ఇష్టంగా ఉంటే నువ్వు వెళ్ళరా అమ్మా, నేను నీకు ఫుల్ సపోర్ట్ అని అంటాడు వాళ్ళ నాన్న. అనగానే అమ్మా నువ్వు కూడా చెప్పు అని అంటుందన్నమాట రియా. అనగానే మీ నానే ఒప్పుకున్న తర్వాత నేను చేసేది ఏముంది, సరే వెళ్ళరా అని అంటదనమాట వాళ్ళ అమ్మ కూడా. అనగానే సరే అమ్మ ఉంటాను మరి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేసి కావాలనే తన్ని ఏడిపించడం కోసం డల్గా పెడుతుంది ఫేస్ రియా. పెట్టగానే అయ్యో ఆరోహి, అయ్యో అమ్మ నాన్న ఒప్పుకోలేదా, పోనీ నేను మాట్లాడినా, నేను ఒప్పిస్తాను మీ అమ్మ నాన్నని ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఆరోహికి తెలియక. అప్పుడు గట్టిగా నవ్వేసి, లేదు అమ్మ నాన్న ఇద్దరు ఒప్పుకున్నారు, మీరు టికెట్స్ బుక్ చేయొచ్చు నాకు కూడా అని చెప్పంగానే ఇంకా అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఆరోహి ఫాస్ట్గా ఉరుక్కుంటా వెళ్ళి, అంటే చైర్లో నుంచి లేచి గబగబా తన దగ్గరికి వెళ్ళిపోయి గట్టిగా కౌగిలించుకొని తన గ్రాటిట్యూడ్, అంటే తనకు థ్యాంక్స్ చెప్తుంటుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్, ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా మీరు వస్తారని తెలిసాక అని కౌగిలించుకొని మాట్లాడుతూ ఉంటుంది. ఆరోహి ఎప్పుడైతే రియాని కౌగిలించుకుంటుందో రియా హృదయంలో ఏదో అలజడి స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పటి వరకు కూడా రియాకి ఆరోహి ఒక పేషెంట్ వాళ్ళ డాటర్ అంతే, అండ్ ఒక మంచి ఫ్రెండ్ అయ్యింది ఇన్ని డేస్లో. ఒక 2 months 1.5 months ఆల్మోస్ట్ 1.5-2 months దగ్గర అవుతుంది కదా వాళ్ళ ఫ్రెండ్షిప్. సో అలా ఫ్రెండ్స్ ఆ ఇంటెన్షనే ఉండేది తప్ప తన మీద ఎటువంటి ఇంకో ఫీలింగ్ లేదనమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఆరోహి తన్ని గట్టిగా హద్దుకొని థ్యాంక్స్ చెప్తుందో అప్పుడు తనకి కూడా ఆరోహిలాగా తన గుండె లోతుల్లో ఎక్కడో కుచ్చుకున్నట్టుగా అవుతుంది. అవగానే తను షాక్ అయిపోయి అలానే నించుండిపోతుంది అనమాట. నించిపోయి అప్పుడు తను కౌగులించుకున్న సంగతి ఆరోహికి అర్థమయ్యి దూరంగా వచ్చేసి, ఐఎమ్ రియల్లీ సారీ, ఆనందంలో అలా కౌగులించేసుకున్నాను, ప్లీజ్ తప్పుగా అనుకోకండి, థ్యాంక్ యూ వెరీ మచ్, నేను మీకు టికెట్స్ బుక్ చేసేస్తాను వచ్చి అనుకుంటూ ఉరుకుతుంది అనమాట అక్కడి నుంచి ఆరోహి. బట్ రియా ఆ ట్రాన్స్లోనే అలానే ఉండిపోయి కొద్దిసేపటికి అందులో నుంచి బయటకు వచ్చి, ఏం జరిగింది ఇప్పుడు నాకు, తను నన్ను కౌగిలించుకుంటే నేను ఎందుకు అలా అయిపోయాను, వాట్స్ గోయింగ్ ఆన్ అని కొద్దిసేపు ఆలోచించి తర్వాత ఇంకా పనిలో పడి మర్చిపోతుందన్నమాట. మళ్ళీ ఇంకా ఆరోహి చాలా హ్యాపీగా ఇంకా తనకి వాళ్ళకి మెయిల్ పెడుతుందన్నమాట. దట్ మేము ఇంతమంది వస్తున్నాము, ఎన్ని రూమ్స్ కావాలి, ఇది అని చెప్పి కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట. సో అవతల వాళ్ళు రూమ్స్ అవన్నీ బుక్ చేసి రిటర్న్లో డేట్స్ అన్నీ ఫిక్స్ చేసి మంచిగా వాళ్ళు మెయిల్ కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ డే కల్లా. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్. సారీ దీనికి ముందు కొంచెం సాగదీసినట్టుగా వచ్చింది కదా, అది కొంచెం వేరే ఎవరో మాట్లాడుతుంటే వాళ్ళ వైపు చూస్తూ అలా జరిగిపోయింది. ఎనీవేస్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.